రాయలసీమ జిల్లాల్లో సత్తా చాటుకోవాలని జనసైనికులు పట్టుదలతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో బోని కొట్టి వైసీపీకి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కుల సమీకరణ లెక్కలతో రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ పార్టీ నేత అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గం తమకు అన్ని విధాలా కలిసొస్తుందని, పొత్తులో భాగంగా రాజంపేట తమకే దక్కుతుందన్న నమ్మకంతో దానిపై గట్టిగానే ఫోకస్ పెడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం రాజంపేట. ఒకప్పటి టీడీపీ కంచుకోట. కుల సమీకరణాలతో ముడిపడి ఉన్న రాజంపేట రాజకీయం అటు చిత్తూరు, కడప జిల్లాలపై గట్టి ప్రభావం చూపిస్తుంటుంది. పార్టీ ఏదైనా జిల్లా రాజకీయాలు ఓ లెక్కైతే రాజంపేట రాజకీయం ఓ లెక్క అంటుంటారు విశ్లేషకులు. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అంటే ఏ పార్టీకైనా తలప్రాణం తోకకొచ్చినట్లే. అలాంటి రాజంపేటలో పోటీ చేసి బోని కొట్టాలని చూస్తోంది జనసేన. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో జనసేన నాయకుడు యల్లటూరు శ్రీనివాసరాజు ఇప్పటికే ఇంటింటికి జనసేన పేరుతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటీవల డిఆర్డీఏ రాష్ట్ర అధికారిగా పనిచేస్తూ ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉండగానే దానికి రాజీనామా చేసిన శ్రీనివాసరాజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లోకొచ్చానంటున్న ఆయనకు ప్రభుత్వ అధికారికంగా స్థానిక ప్రజలతో సత్సంబంధాలున్నాయి. దాన్ని క్యాష్ చేసుకుంటూ మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ ఇప్పటికే జెడ్పీ చైర్మన్ ఆగిపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట అభ్యర్థిగా ప్రకటించింది. అయితే టీడీపీ జనసేన పొత్తుల లెక్కలు తేలక ఇప్పటి వరకు రాజంపేట నుంచి పోటీ చేసేదెవరు అన్నది క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికీ అక్కడ 3 నేతలు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సైనికుల్లో వ్యక్తమవుతోన్న ధీమా, యల్లటూరు శ్రీనివాసరాజు చేస్తోన్న హడావిడి అందరిలో ఆసక్తి రేపుతోంది. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న రాజంపేటలో జనసేన పోటీ చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయన్న ధీమాతోనే జనసేన శ్రేణులు ప్రచార పర్వం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ తప్పిదాలు తమకు కలిసి వస్తాయని జన సైనికులు లెక్కలు వేసుకుంటున్నారు. 2021లో వచ్చిన వరదలకు అన్నమయ్య డ్యాం ధ్వంసమైంది. వేలాది ఎకరాలకు సాగునీరు, రాజంపేటకు తాగునీరు అందించే ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలు ముంపుకు గురై తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటానికి ప్రభుత్వ తప్పిదాలే కారణమన్న ఆగ్రహం బాధితుల్లో ఉంది. ఇక జిల్లా పునర్విభజనలో అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ని రాజంపేట నుంచి రాయచోటికి తరలించింది. ఆ అసంతృప్తి రాజంపేట వాసుల్లో కనిపిస్తోందంటున్నారు. ఇవన్నీ తమకు అనుకూల అంశాలే అని లెక్కలు వేసుకుంటోంది జనసేన. పవన్ కళ్యాణ్ కూడా రాజంపేట తమకు కేటాయించాలని ప్రతిపాదన పెట్టారంటున్నారు. మరి చూడాలి యల్లటూరు శ్రీనివాసరాజు లక్ ఎలా ఉండబోతోందో.